నమస్కారం. కంబరామాయణం. యజ్ఞశాలలు నిర్మితమయ్యాయి. యజ్ఞ సంభారాలు సమకూర్చబడినాయి. శాస్త్రాలలో చెప్పబడిన విధంగా ఏ విధమైన పొరపాటు లేకుండా ఒక సంవత్సరం పాటు యాగం నిర్విఘ్నంగా కొనసాగింది. యజ్ఞకుండం నుంచి దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయన చేతిలో పాయస పాత్ర. ఆ పాత్రను భూమి మీద ఉంచి ఆయన అదృశ్యమయ్యాడు. ఆ పాత్రలోని పాయసాన్ని రాణులకు పంచమని అన్న ఋష్యశృంగ మహాముని ఆదేశాన్ని శిరసావహించాడు దశరథుడు. దశరథ మహారాజుకు ముగ్గురు రాణులు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురికి తగిన విధంగా పంచాడు దశరథుడు. పంచిన తరువాత పాత్రలో మిగిలిన మరికొంత పాయసాన్ని సుమిత్ర మరలా స్వీకరించింది. దశరథ మహారాజు సంకల్పించిన పుత్రకామేష్టి నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది. నెలలు గడుస్తున్న కొద్దీ రాణుల శరీరాలలో మార్పులు బహిర్గతమయ్యాయి. వారి తనూ సౌందర్యం ఇనుమడించింది. రాణులకు నెలలు నిండాయి. ఆ రోజు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం. కౌసల్యాదేవి జగదానందకారకుడికి జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆ నక్షత్రం, ఆ రాశి రెండూ కూడా ఆనందంతో మిడిసిపడ్డాయి. జన్మించిన వాడెవరో కాదు, నీలమేఘశ్యాముడు. ప్రాణులన్నింటినీ ప్రళయకాలంలో తన ఉదరంలో దాచుకొని సంరక్షించే అనంత పద్మనాభుడు. ఆ రోజు చైత్రమాసంలో నవమి తిథి, పునర్వసు నక్షత్రం. 5 గ్రహాలు తమ తమ ఉచ్చస్థితిలో ఉండగా, అనగా రవి మేషంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, గురుడు కర్కాటకంలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు. ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్చస్థానాలు. చంద్రుడు తన స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు, అంటే పునర్వసు 4వ పాదం అన్నమాట. గురుచంద్రయోగం సంభవించింది. లగ్నం కూడా కర్కాటకమే. ఆ శుభలగ్నమందు కౌసల్యాదేవి జగత్కల్యాణకారకుడు, జగన్నాథుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరామచంద్రుని పుత్రునిగా గన్నది. శ్రీరామజననమైన 16 గంటల తరువాత భరతుడు మీనలగ్నంలో కైకేయికి జన్మించాడు. ఆయన నక్షత్రం పుష్యమి. ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్రాదేవి. దశరథుడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. పవిత్ర సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించాడు దశరథుడు. రాబోయే 7 సంవత్సరాలు ప్రజలెవ్వరూ కూడా పన్ను కట్టనవసరం లేదని ప్రకటించాడు. కారాగారాలలో మగ్గుతున్న ఖైదీలు ఒక్కసారిగా స్వేచ్ఛాజీవులయ్యారు. కోశాగారాన్ని తెరిపించి అడిగిన వాడికి లేదనకుండా భూరిదానాలు చేశాడు. వీధులు, కూడళ్ళు, దేవాలయాలు సర్వాంగ సుందరంగా అలంకరింపబడ్డాయి. రాజ్యమంతా ఎటు చూసినా కోలాహలమే. నవజాత శిశువులకు నామకరణ మహోత్సవం మహావేడుకగా జరిపించాడు దశరథుడు. వశిష్ఠ మహర్షి వారికి పెట్టిన పేర్లు వరుసగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. రాముడే దశరథుడి ప్రాణం. రాముడి తీయని పలుకులు ఆయన మదిలో రేపే పరవశం వర్ణించడానికి 1000 తలల ఆదిశేషుడు కూడా సరిపోడు. రాముడు తప్పటడుగులు వేస్తుంటే ఎక్కడ పడిపోతాడో బిడ్డడు అని మహారాజు మది గతి తప్పుతూ ఉంటుంది. సకల లోకాధీశుడు రాముడు. ఆ రాముడే ఆయన లోకం. శాస్త్రోక్త విధి విధానాలతో ఏ సమయంలో జరిపించవలసిన వేడుకలను ఆ సమయంలో వశిష్ఠ మహర్షి ఆదేశంతో నలుగురు కుమారులకు జరిపిస్తున్నాడు దశరథ మహారాజు. ఆ నలుగురకు విద్యలు గరిపే గురువు వశిష్ఠ మహర్షి. వేదాంగాలు అధ్యయనం చేశారు నలుగురు. యుద్ధ విద్యలైతే వారికి తెలియనిది లేదు. పెద్ద పెద్ద ఏనుగులను అవలీలగా అధిరోహించి స్వాధీనం చేసుకోగలరు. అశ్వహృదయం వారందరికీ పరిపూర్ణంగా తెలుసు. ఎటువంటి గుర్రాన్నైనా పంచకళ్యాణిలా దౌడు తీయించగలరు. అవలీలగా ఒంటి చేత్తో రథాలను ఉరికించగలరు. ఒకటేమిటి, అన్ని విద్యలు వారికి కరతలామలకమే. శస్త్రాస్త్ర ప్రయోగంలో సాటిలేని మేటి పోటరులు వారు. దేవేంద్ర భోగాలు అనుభవిస్తున్న అపూర్వ శౌర్య సంపన్నులైన వారెవరికీ కించిత్తు కూడా గర్వం తలకెక్కలేదు. రాముడు కనపడితే చాలు, సూర్యకిరణం సోకిన పద్మాల వలె పురజనుల ముఖ కమలాలు సంతోషంతో విచ్చుకుంటాయి. రాముడి పలుకులు చెవిన పడగానే తొలకరి జనుకులు తాకిన పుడమి వలె పులకించిపోతాయి వారి హృదయాలు. తానే నవ్వుతూ పలకరిస్తాడు, తానే ముందుగా పలకరిస్తాడు. ప్రతి ఇంటిలోని ప్రతి కుటుంబ సభ్యుడు ఆయనకు బంధువే. వారి యోగక్షేమాలు విచారిస్తాడు. వారి సుఖమే తన సుఖమని, వారి కష్టం తన కష్టమని మదిలో ఎల్లప్పుడూ భావిస్తాడా భావి సామ్రాట్. రామ, మా చెంత నీవు ఉండగా మాకిక చింతలేలయ్యా అంటూ రాముడి సాన్నిధ్యంలో సదా సుఖంగా ఉండటం అలవాటయ్యింది సాకేతపుర ప్రజానీకానికి. కాలం గడుస్తూ ఉన్నది. ఒక రోజున ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.